ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరంలో కూడా దళిత క్రిస్టియన్లు వాళ్ళు అక్కడ పూజారులుగా వ్యవహరించాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానత మొత్తం కేవలం పూజారుల వల్లే అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? బ్రాహ్మణ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. మరి మాట్లాడదాం. మనతో పాటు మనం టీవీ స్టూడియోలో జాయిన్ అయ్యారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీనివాస్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నారు? కొన్ని ఇతర యాక్టివిటీస్లో ఒక అన్సూయ గారి ఇష్యూ మొత్తం క్లోజ్ అయిపోయినట్టేనా? క్లోజ్ అంటే ప్రస్తుతానికి సర్దుమణిగింది. ప్రస్తుతం సర్దుమణిగింది. మీకు గట్టి బెదిరింపులు వచ్చినాయి, ఇంకా అందుకే దూరం బయటకు వెళ్ళిపోయారని చెప్పినాను. అది ఎంతవరకు కరెక్ట్? బెదిరింపులు ఏం రాలేదు. అందరూ కూడా పొంగిన పాల మీద నీళ్లు చల్లారు. పాలు పొంగకుండా మీరేం చేశారు? చల్లవలసి వచ్చింది. అట్లా ఎవరి పాత్ర వాళ్ళు వహించారు అందులో. మీది అర్జునుడి పాత్ర, భీష్ముడి పాత్ర? ఒక లెవెల్ దాటి పోయింది కాబట్టి పాలు పొంగకుండా నీళ్లు చల్లారు. అది కొంచెం తటస్థంగా ఉంది. ఇప్పుడు కలర్ బాగుంది. ఏంటి మందకృష్ణ మాదిగ గారి మీద హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేశారంట? అవునండి, మందకృష్ణ మాదిగ గారి మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు ఫైల్ అయింది. దీనికి కారణం ఏంటంటే ఆయన రీసెంట్గా కూడా బ్రాహ్మణుల మీద చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలే. సో ఇక్కడ అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, క్లుప్తంగా తీసుకుంటే ఆంధ్రాలో ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు SC/ST అట్రాసిటీ కేసు వేశారు ఒకరి మీద. అది సుప్రీంకోర్టు తీర్పుకి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ అనేటువంటి ఆయన క్రిస్టియన్ కదా. ఇప్పుడు మీరు ఒక సామాజికతగా మాట్లాడుతున్నారా లేకపోతే బ్రాహ్మణ సంఘాల తరపున మాట్లాడతారా? నేను బ్రాహ్మణ సంఘం తరపున కూడా మాట్లాడుతున్నాను. ఒక జనరల్ విశ్లేషణ కూడా చేద్దాము. ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది బ్రాహ్మణుల కించపరచడం వల్లే కదా. హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు మేము ఫైల్ చేసింది. ఎంతవరకు వెళ్తారు? ఎందుకంటే మీరు అన్సూయ విషయంలో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి పక్కకి వచ్చేసారు. అక్కడ ప్లస్సా లేదు, మైనస్ లేదు, కంప్లీట్గా శర్మ అనే వ్యక్తి ఒక కమెడియన్గా మారిపోయి బయటకు వచ్చారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శర్మ గారు మరి దీంట్లో ఎంతవరకు వెళ్ళగలరు? న్యాయం కోసం పోరాడాలి. న్యాయం కోసం, ధర్మం కోసం. ప్రతి ఒక్కరు న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు, కానీ అల్టిమేట్ గా ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళేది చాలా తక్కువ మంది ఉంటారు. అంటే అది ఒక స్థాయి దాటకుండా సర్దుమడిగితే అది అందరితో అయిపోతుంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక పాస్టర్ అనేటువంటి ఆయన క్రిస్టియన్ కదా, ఆయన SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే, దళితులు అనేవాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి హిందూ దళితులు, రెండు క్రిస్టియన్ దళితులు. సో ఇప్పుడు పోరాటం అనేది దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళిత క్రిస్టియన్ మీద పోరాటం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు క్రిస్టియన్గా మారిపోయినటువంటి దళితులు కూడా రాజ్యాంగం ప్రకారం BCC కేటగిరీ కిందకి వస్తారు. BCC కేటగిరీ అంటే ఓన్లీ 2% రిజర్వేషన్. 2% రిజర్వేషన్ మాత్రమే. ఇది నెంబర్ గుర్తుపెట్టుకోండి. అదే హిందూ దళితులు అయితే 15% రిజర్వేషన్. 15% రిజర్వేషన్ అనేది ఎక్కువ. 2% అంటే తక్కువే కదా. సో అవకాశాలు కూడా తగ్గుతాయి. సో దళిత హిందువులు ఏమంటారంటే, ఈ దళిత క్రిస్టియన్లు అనేటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి అక్కడ చర్చల దగ్గర ఏదైనా ఆర్థిక సహాయం పొందుతున్నారు, ప్లస్ దళిత హిందువుల యొక్క అవకాశాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు అని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. సో ఇది దళిత హిందువులు, దళిత క్రిస్టియన్లు మధ్య ఉన్నటువంటి గొడవ మాత్రమే. ఈ సందర్భంలో కృష్ణమాదిగ గారు ఎంటర్ అయ్యారు అందులోకి. కృష్ణమాదిగ గారు ఏమంటారంటే, దళిత క్రిస్టియన్స్ కూడా SCలోనే ఉండాలి అనేది ఆయన చేస్తున్నటువంటి పోరాటం. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అలా పాసిబుల్ లేదు. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే, మతం మారితే, క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళు BCC కేటగిరీకి వస్తారు. వాళ్ళకి రిజర్వేషన్, SC రిజర్వేషన్ రాదు. దీనికి కారణం ఏంటంటే, SCలకి అందులో దాదాపు మన దేశంలో కొన్ని వందల కులాలు ఉన్నాయి. ఆయన అంబేద్కర్ ఒక గొప్ప మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఆయన మన దేశంలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి మహర్ కులానికి చెందినటువంటి ఒక కులానికి చెందిన ఒక వ్యక్తి అంబేద్కర్. వారు చిన్నతనంలో అంటరానితనము ఇవన్నీ ఫేస్ చేశారు. ఫేస్ చేయడం వల్ల ఈ అంటరానితనము, వివక్షత అనే దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా పోరాటం చేశారు. తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో కూడా మార్పులు చేయాలని చెప్పేసి ఆయన కేవలం తన కులానికి మాత్రం లాభం చేసుకోలేదు.
ఆయన తలుచుకుంటే చేసుకోవచ్చు, అలా చేయలేదు. భారతదేశం మొత్తంలో కూడా తన కులం వల్ల అంబేద్కర్ గారి సొంత కులం ఏదైతే ఉందో అటువంటి కులం లాగానే ఏవైతే వివక్షత పొందుతున్నాయి, ఎవరైతే అంటరానితనం అనేది అనుభవిస్తున్నారో అవన్నీ ఒక లిస్టు తయారు చేశాడు. తయారు చేసి వాళ్ళందరికీ కూడా మనం ఒక రిజర్వేషన్ ఇవ్వాలి, ఒక బూస్టింగ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళందరూ కూడా వాళ్ళు డెవలప్ అవుతారు అనేటువంటి దృష్టితో రిజర్వేషన్ పెట్టాడు. కానీ ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది కొనసాగింది మటుకు బ్రాహ్మణుల వల్లే. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సూపర్ పవర్, ఆయన తలుచుకుంటే రిజర్వేషన్ అప్పుడే ఆపగలడు. ఈ రిజర్వేషన్ ఏం వద్దు అని చెప్పేసి తీసి పక్కన పడేయగలడు. కానీ అలా చేయలా. అప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, పటేల్ గారు అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, నిజంగా వీళ్ళు చాలా వివక్షత ఎదుర్కొన్నారు అని చెప్పేసి అంటరానితనం ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ వ్యవస్థ పెట్టారు. సో రిజర్వేషన్ వ్యవస్థ కొనసాగడానికి బ్రాహ్మణులే కారణం. ఎందుకంటే అప్పుడు అంతా బ్రాహ్మణ్స్ ఉన్నారు ఆ హై లెవెల్లో. సో పెట్టారు, అది ఎస్సీ రిజర్వేషన్ కొనసాగుతూ వచ్చింది. ఈ రోజున అంటరానితనం అనేది దాదాపు ఎక్కడ కూడా లేదు ఈ రోజున. సో ఈ టైంలో కృష్ణమాదిగ గారు ఎంటర్ అయ్యి సడన్గా బ్రాహ్మణులని కూడా విమర్శించడం, బ్రాహ్మణులను దూషించడం అనేది ప్రారంభించాడు. అసలు ఇక్కడ ఉన్నటువంటి దళిత హిందువులు, దళిత క్రిస్టియన్స్ మధ్య ఉండేటువంటి గొడవకి బ్రాహ్మణులకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసులో బ్రాహ్మణులకు ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ ఈయన హఠాత్తుగా ముందుకు వచ్చేసి అసలు బ్రాహ్మణుల వల్ల ఇదంతా జరుగుతుంది, ఒకప్పుడు అంటరానితనం చేసింది కూడా బ్రాహ్మణులే, ఇంకా శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు ఈయన బ్రాహ్మణుడి కాళ్ళు కడిగి నీరు తల మీద చల్లుకున్నా అని చెప్తున్నారు. మందకృష్ణ మాదిగతో మీరు ఓపెన్ డిబేట్కి ఓపెన్ డిబేట్కి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను నేను అని చెప్పేసి బ్రాహ్మణులు అహంకారంతో ఉన్నారు. కృష్ణుడి కాళ్ళు కడిగి కృష్ణుడు ఒక బ్రాహ్మణుడు కుచేరుడి కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుంటారు తల మీద. చల్లుకున్నానంట అంటే బ్రాహ్మణుల దేవుళ్ళ కంటే గొప్ప వాళ్ళ అని ఆయన తీవ్రంగా కూడా కామెంట్స్ చేశారు. ఇంకేంటంటే బ్రాహ్మణుల పట్ల ఇతర కులం వాళ్ళకి ద్వేషం కలిగేటువంటి విధంగా కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వీటన్నిటికీ మా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయంలో కూడా ఒక వేద బ్రాహ్మణులు కనుక వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవటం అనేది సాంప్రదాయం ఉంది. హ్యూమన్ రైట్స్ లో కేసు పెట్టారు, మరి స్టేషన్లో పెట్టారా? హ్యూమన్ రైట్స్ కమిషన్ నాంపల్లిలో ఉంది, హైదరాబాద్ లో. ఆయన మీద కృష్ణమాదిగ గారి మీద మేము వాస్తవానికి కృష్ణమాదిగ గారికి అనేక సందర్భాల్లో సపోర్ట్ చేసాం. ఆయన ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు మేము ఆయనకు సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణులకు ఏమైనా సమస్య వస్తే ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఇది వరకు ఇద్దరి మధ్య నేను కూడా చాలాసార్లు పార్సీగుట్లో కృష్ణమాదిగ గారి ఆఫీసులో వెళ్ళటం జరిగింది, అక్కడ మాట్లాడటం జరిగింది. ఈ విధంగా పరస్పరం సహకారం అనేది జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా కూడా బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళ మీదుగా కూడా ఆయన ప్రచారం కూడా చేస్తూ ఇతర కులస్తులు, ఇతర మతస్థుల దగ్గర బ్రాహ్మణులు డిఫేమ్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఆ విధంగా చేయొద్దు అని చెప్పేసి మేము ఆయన మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేయడం జరిగింది. కృష్ణమాదిగ గారికి చట్టపరంగా కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. ఏంటంటే దళిత క్రిస్టియన్లు దళిత హిందువులుగా మారాలి, లేకపోతే దళిత క్రిస్టియన్స్కి కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఆయన పోరాటం. కాబట్టి ఆయన పోరాటం చేసుకోమనండి. ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ అయింది అంటున్నారు, పోరాటం చేసుకోమనండి. చేసుకొని రాజకీయ పార్టీలు కలవమనండి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది, అది రాజ్యాంగం మీద ఆధారపడి ఉంది. సో ఈ సందర్భంలో ఇతర కులాలని డిఫేమ్ చేసే అధికారం ఆయనకు లేదు. బ్రాహ్మణులు ఎందుకు డిఫేమ్ చేస్తారు? డిఫేమ్ చేసే అధికారం ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం ఏ కులము ఇతర కులాన్ని డిఫేమ్ చేయకూడదు, ఇతర కులాన్ని పట్ల తప్పుగా మాట్లాడకూడదు, ఇతర కులాలకు ఇబ్బంది కలిగకూడదుగా వ్యవహరించకూడదు. మేము కేవలం ఆయనకి అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో కూడా కృష్ణమాదిగ గారు ఏ పోరాటం చేసుకోవచ్చు, ఆయనకి రాజ్యాంగపరంగా ఆయనకు హక్కు ఉంది. కానీ ఇతర ఏ కులాన్ని కూడా ఇబ్బందికరంగా మాట్లాడకుండా, ఇబ్బందికరంగా డిఫేమ్ చేయకుండా, బ్రాహ్మణులను డిఫేమ్ చేయకుండా మీ పోరాటం చేసుకోండి అని కూడా మేము మానవ హక్కుల సంఘంలో కృష్ణమాదిగ గారి మీద కేసు వేయడం జరిగింది. త్వరలో కూడా అది హీరింగ్ కూడా వస్తుంది. సో ఆయన చెప్పినటువంటి ప్రతిదానికి కూడా మా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. ఏంటంటే కేవలం బ్రాహ్మణులే అంటరానితనం అనేది చేశారు, దళితుల్ని గుళ్ళలోకి బ్రాహ్మణులు మాత్రమే రానివ్వలేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవానికి ఒక పూజారి అనేటువంటి వాడు గుళ్ళో ఉంటారు. పూజారి అనేటువంటిది ఒక బాధ్యత, అదొక ఉద్యోగం లాంటిది. ఆయన గుళ్ళో ఉండి దేవుడికి పూజ చేయటము, తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర దక్షిణలు ఏమైనా ఉంటే తీసుకోవటము, తీర్థప్రసాదాలు ఇవ్వటం, ఇటువంటి వ్యవహారం చేస్తుంటారు. వాస్తవానికి ఆ గుడి అనేది కట్టింది ఎవరు? గుడి కట్టింది పూజారి కాదు. గుడి అనేటువంటిది పూర్వకాలంలో అయితే రాజులు కట్టారు. క్షత్రియులు, రాజులు
వాళ్ళు గుళ్ళని కట్టడం జరిగింది. ఒక కృష్ణదేవరాయలు ఎన్నో గుళ్ళు కట్టారు, ఇంకా అనేక మంది రాజులు గుళ్ళు కట్టారు. తర్వాత కాలంలో కొంతమంది పెద్ద మనుషులు కూడా, ఇతర కులస్తులు, అన్ని కులస్తులు కూడా, వాళ్ళు ఒక పెద్ద మనుషులు వాళ్ళు చందాల వసూలు చేసి ఒక గుడి కట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి గుడి అనేటువంటి దాని మీద పూర్తిగా నియంత్రణ అనేటువంటి గుడి యజమానికి ఉంటుంది. అందులో బ్రాహ్మణుడు కేవలం ఒక ఉద్యోగం చేస్తున్నాడు, పూజారి అనేది ఒక ఉద్యోగం మాత్రమే. అటువంటప్పుడు ఒక గుళ్ళోకి దళితులను తీసుకురానప్పుడు, దళితులను అడ్డుకున్నప్పుడు దళితులు ఏం చేయాలంటే ఆ గుడి ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో, గుడి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోవాలి. మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చేట్టు చేయండి అని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు గుళ్ళోకి ప్రవేశించవచ్చు. అంతేగాని బ్రాహ్మణులు అడ్డుకున్నారు అనటము నిజం కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏమో కేవలం ఒక ఉద్యోగం, అందులో గుళ్ళో ఒక పూజారి మాత్రమే. మరి కేవలం బ్రాహ్మణులే మొత్తం చేశారు, బ్రాహ్మణులే మమ్మల్ని రానివ్వలేదు అనటము నిజంగా కూడా ఈ ఆరోపణ తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. రైట్. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ యొక్క అంటరానితనం ఉంది ఈ రోజుల్లో అనటం కూడా కరెక్ట్ కాదు. ఎస్సీలలో ఎవరైతే అంటరానితనం అనుభవించారో వాళ్ళకు మాత్రమే 15% రిజర్వేషన్ కల్పించారు. క్రిస్టియన్ మతంలో అంటరానితనం లేదు కదా, మరి అటువంటిప్పుడు వాళ్ళకి 15% రిజర్వేషన్ రాదు అనేది దళిత హిందువుల యొక్క వాదన. సో ఈ రోజున రాజ్యాంగం ప్రకారము మన దేశంలో వివక్షత అనేది ఎక్కడా లేదు. కృష్ణమాదిక్ గారు కాదు, ఎవరైనా సరే ఏ గుడికైనా వెళ్ళొచ్చు. మీరు తిరుపతికి వెళ్ళండి, ఎవరినైనా లోపల రాణిస్తారు. ఈవెన్ ఇతర మతాలను వాళ్ళు కూడా రాణిస్తారు. కండిషన్ ఏంటంటే ఒక డిక్లరేషన్ మీద సైన్ చేసి రావచ్చు. మా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా తిరుపతి దేవస్థానంకి వెళ్ళొచ్చు, ఇంకా అనేక దేవాలయాలకు వెళ్ళొచ్చు. ఈ రోజున మీరు మీ దగ్గరలో ఏ దేవాలయంకి వెళ్ళినా లోపలికి వచ్చే మీ కులం ఏంటి అని ఎవ్వరూ అడగరు. ఈ రోజున మీరు ఎక్కడైనా గమనించుకోండి, ఆ వ్యవస్థ ఈ రోజున ఎక్కడ లేదు. సో ఈ రోజు అంటరానితనం అనేది, వివక్షత అనేది కూడా ఎక్కడ కూడా లేదు. ఈ విషయం కూడా గమనించాలి. ఇంకొకటి ఏంటంటే కేవలము బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా చేయాలా అనేటువంటిది కూడా ఆయన చేసినటువంటి ఒక అభ్యర్థన. ఈ అభ్యర్థనని కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. కొన్ని విషయాలలో, కొన్ని గుళ్ళల్లో కేవలం బ్రాహ్మణులు మాత్రమే పూజారులు ఉండాలి, అది వాస్తవం. దీనికి కారణం ఏంటంటే బ్రాహ్మణులకు ఉండేటువంటి ఒక గోత్రం అనేది ఉంటుంది. ఆ గోత్రానికి ఒక ప్రవర ఉంటుంది. ఆ ప్రవరలో కూడా స్పష్టంగా కూడా చెప్పబడుతుంది, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగిరస బాహస్పత్య భారద్వాజస త్రయారుషీయ పౌరాన్విత ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖ అధ్యాయి, ఈ విధంగా చెప్పి వారి పేరు చెప్పి చెప్తారు. దీన్ని ప్రవర అంటారు. ఈ ప్రవరలో కూడా వాళ్ళకి 3 ఋషులు లేక 5 మంది ఋషులు లేక ఒక సంఖ్యలో ఋషులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రవరలో వస్తారు. ఈ విధంగా బ్రాహ్మణులు పుట్టినటువంటి కులంలో ఒక గోత్రం అనేది ఉంటుంది. ఆ గోత్రానికి ఒక ప్రవర ఉంటుంది. ఆ ప్రవరలో స్పష్టంగా కూడా చెప్పబడుతుంది, రకరకాల బ్రాహ్మణులు రకరకాల గోత్రం ఉంటాయి. ఆ గోత్రంలో వాళ్ళ ప్రవర ప్రకారం 3 ఋషుల 5 మంది ఋషుల అనేది ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే బ్రాహ్మణులకి పుట్టుకతోటే బై బర్తే కూడా ఈ 3 ఋషులు లేక 5 మంది ఋషుల యొక్క తపశ్శక్తి అనేటువంటిది వాళ్ళకి ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా ఆస్తి అనేది వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఒక వ్యక్తికి తన తండ్రి, తాత, ముత్తాత ఆస్తి కూడా వంశపారంపర్యంగా రావచ్చు. అదేవిధంగా ప్రతి బ్రాహ్మణుడికి కూడా పుట్టుకతోటే 3 ఋషులు లేక 5 మంది ఋషులు, ఆ ఋషుల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి తపశ్శక్తి అనేది వాళ్ళకి పుట్టుకతోటే వస్తుంది. ఇది అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణ పుట్టక అనేది ఉంటుంది. బ్రాహ్మణ జన్మ పుట్టాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం చేసిన వాళ్ళే బ్రాహ్మణుల ఇంట్లో లేకపోతే ధనికుల ఇంట్లో పుడతారు అని చెప్పేసి ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మన భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో, మీరు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి విషయంలో ఎంతవరకు వెళ్తారు ఒకటి చెప్పండి. మందకృష్ణ మాదిగ గారికి ఆయనకు తెలియజేయాలని మా ఉద్దేశం. ఆయనకి కొన్ని విషయాలలో ఆయన తెలియక మాట్లాడవచ్చు, తెలియజేయాలని మా ఉద్దేశం మాత్రమే. మీరు ఎంతవరకు పోరాడతారు? సో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఈ రోజున మీరు ఎంతవరకు పోరాడతారు అంటున్నారు. ఈ విషయంలో ఏంటంటే ఇతర కులాలని బ్లేమ్ చేయకుండా, ఇతర కులాలను ఇబ్బంది కలగకుండా చేయండి. ఆయన మీద న్యాయపరంగా మీరు ఎంతవరకు పోరాడతారు? ఆన్ రికార్డ్ అవుతుంది చెప్పండి. బ్రాహ్మణులని విమర్శించకుండా, బ్రాహ్మణులని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏ పోరాటమైనా చేయండి. ఆల్రెడీ విమర్శించడం అయిపోయింది. ఆయన విమర్శించారు కాబట్టి ఇక నెక్స్ట్ కూడా బ్రాహ్మణుల మీద కాదు, ఏ కులం కూడా విమర్శించొద్దు. దీనికి కారణం ఏంటంటే ఈ రోజున పూజారిగా అనేది బ్రాహ్మణులు కొన్ని దేవాలయాల్లో ఉన్నారు, బ్రాహ్మణులతో పాటు కొన్ని ఇతర కులస్తులు కూడా ఉన్నారు. మీరు ఉదాహరణకు కూడా చెప్పదలుచుకుంటే సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతరలో గిరిజన పూజారులు ఉంటారు. ఈ విషయం కూడా కృష్ణమాదిగ గారు గమనించాలి. అదే విధంగా బీసీలు, మన దేశంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటారు కదా, ఓసీలలో బ్రాహ్మణులు పూజారులుగా ఉన్నారు. అదే విధంగా బీసీలలో కొన్ని కులాల వాళ్ళు కూడా పూజారులుగా ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే పద్మశాలి అనేటువంటి వాళ్ళలో కొంతమంది శివాలయాల్లో పూజారులుగా ఉన్నారు. పద్మశాలి అనేటువంటి వాళ్ళు మార్కండేయుని భక్తులు కాబట్టి ఈ యొక్క శివాలయాల్లో కొంతమంది పద్మశాలీలు కూడా పూజారులుగా ఉన్నారు. అలా విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు కొంతమంది ఉన్నారు. విశ్వకర్మ అని అంటారు, వాళ్ళు కూడా కొంతమంది పూజారులుగా ఉన్నారు. అంటే బీసీలలో కూడా పూజారులు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలలో కూడా పూజారులు ఉన్నారు. వాళ్ళు
మాలదాసరి అని కొన్ని దేవాలయాలు ఉంటాయి, పోచమ్మ దేవాలయము, కొన్ని కొమరవల్లి దేవాలయంలో అన్ని వర్గాల వాళ్ళు పూజారులు. ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి మందకృష్ణ మాదిగ గారి విషయంలో? మందకృష్ణ మాది గారికి బ్రాహ్మణుల తరపున విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పోరాటం ఏంటంటే దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నారు. మీరు పోరాటం చేయండి, కానీ ఏంటంటే అంబేద్కర్ గారిని మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోవట్లేదు? అంబేద్కర్ గారు భారతదేశంలోని ఒక రాష్ట్రంలో ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి అయ్యి ఆయన కేవలం తన కులానికి మాత్రమే న్యాయం చేయకుండా తన కులం లాగా ఎవరైతే ఉన్నారో అన్ని కులాలకు కూడా ఆయన న్యాయం చేయడానికి ప్రదర్శించారు. కానీ మందకృష్ణ మాదిగ గారు ఓన్లీ స్వార్థంతో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. మరి ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలు ఎవరు మాట్లాడలేదు కదా దీని గురించి. వర్గీకరణ కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, ఏబిసిడి వర్గీకరణ. మరి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎందుకు దాని గురించి ఇది జరగట్లేదు? ఇవన్నీ గమనించుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి దయచేసి కూడా బ్రాహ్మణులు కానీ ఇతర ఏ కులస్తుల్ని కానీ, బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఎందుకంటే రేపు కృష్ణమాదిగ గారు వెళ్ళేసి సమ్మక్క సారక్క జాతరలో ఓన్లీ గిరిజనులు ఎందుకు పూజారులు ఉండాలి, అక్కడ కూడా దళితులు కూడా ఉండొచ్చు, లేదా కృష్ణమాదిగ గారే పూజారిత్వం చేయమనండి. కృష్ణమాదిగ గారు సమ్మక్క సారక్క జాతర దగ్గరికి వెళ్ళి గిరిజనులు అడగమనండి, మీరే ఎందుకు ఉండాలి, కృష్ణమాదిగ గారు కూడా పూజారితత్వం చేస్తారు అక్కడ అని చెప్పేసి. అది సాధ్యపడదు, ఎందుకంటే ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క సాంప్రదాయంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, వాటికి అనుగుణంగానే అక్కడ దానికి సంబంధించిన వాళ్ళే పూజారులుగా ఉంటారు. కాబట్టి ఈ విషయం గమనించాలి. రేపు గిరిజనులను కూడా విమర్శించొద్దు, ఏ కులం వాళ్ళని కూడా విమర్శించొద్దు అని కృష్ణమాదిగ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది శర్మ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మరి మాదిగ వర్సెస్ బ్రాహ్మణ కాంట్రవర్సీ పరంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మస్ట్గా కామెంట్ చేయండి.